ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా, లేదంటే 5 గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణకు శుద్ధులు చెప్తుండే ఏంది, మా రాష్ట్రంలో మా కర్ణాటకలో మీకు తెలుసా కేటీఆర్ రోజుకు 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటాడు. ఇలాంటి సన్నాసి మాది 24 గంటల కరెంట్ ఉన్నది రైడా, 5 గంటలో వచ్చి 24 గంటల చెప్తే ఇంకా మీరు వచ్చి చూదురా మా కర్ణాటకకు మా అందం అంటాడు. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అధికారం లేక ఆవురావురు మన ఆకలితో ఉన్నది. ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడలు పడ్డట్టు పడదాము, పంటి కంట కూడా మింగుదామనే ఆలోచనతో ఉన్నారు. ఈ దేశంలో దళిత సోదరులకు ఈ గతి పట్టించిన పార్టీ ఏది? దళిత సోదరులను, ముస్లిం సోదరులను ఓటు బ్యాంక్ లాగా వాడుకున్న పార్టీ ఏది? దళిత బంధు అని ఎవడన్నా మాట్లాడిండా? ఈ భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ పార్టీ కానీ దళితుల బతుకులు గడ్డకేయాలి, వాళ్ళని బాగు చేయాలని ఎవడన్నా ఆలోచన చేసిండా? ఇలా దళిత బంధు పెట్టినాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంత కరెంటు బంద్ అయింది బాయికాడ అని చెప్పినాం. ఆడ 3 గంటల కరెంటే వస్తున్నది, పంటలు ఎండిపోతున్నాయి, కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు. రేపు తప్పిపోయి ఈడ కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంట్ వస్తుంది, జాగ్రత్త అని మనం చెప్పినాం. రాబోయే 30 రోజుల పాటు దయచేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోని మా తమ్ముళ్ళు, మా చెల్లెలను నేను కోరేది, అదే సోషల్ మీడియా, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు ఫేక్ న్యూస్ పుట్టించేందుకు, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు మన ప్రత్యర్థులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, అదే సోషల్ మీడియాని బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ మీదికి వాడే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. किसी ने कौन धोखा दिया? जो लोग आज हुकूमत कर रहे हैं, जो पार्टी आज हुकूमत कर रही है, यही लोगों ने सोनिया गांधी को धोखा दिया. उनके घर गए, उनके पैर छुए, उनके साथ फोटो निकाल लिए और दूसरे दिन बदल गए. కర్ణాటకకు తీసుకెళ్లడానికి, అక్కడ గ్యారెంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలన్నా, గజ్వల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్నా నువ్వు తారీఖు చెప్పు, మేము వస్తామని చెప్పి నేను అంటున్నా, సవాలు విసురుతున్నా. కర్ణాటకకు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగినవు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నావు కదా, మేడిగడ్డ కుంగిపోయింది. నాణ్యత లోపం వల్ల ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడిపండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటకకు పోదాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తారా? ప్రజల్లో పట్టు సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారా? తండ్రుల వారసత్వాన్ని కొడుకులు, కూతుర్లు కొనసాగిస్తారా? తెలంగాణలో ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, కమలం పార్టీలు వారసులని రంగంలోకి దించాయి. వారసత్వ రాజకీయాలు చుట్టే చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో మరికొంత గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. ఎదుటి పార్టీలను, కుటుంబ పార్టీలను విమర్శించే పార్టీల్లోని నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలతో పాటు ఎంఐఎంలోనూ తదుపరి తరాన్ని రంగంలోకి దించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే. పార్టీలన్నీ వారసులకు టికెట్లు ఇచ్చాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన పార్టీలన్నీ ఆ దారిలోనే నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీల నేతలు తమ రాజకీయ వారసులను చాలా రోజుల కిందటే తెర మీదకు తీసుకొచ్చాయి. ఎంఐఎంలో సలావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆయన వారసులు అజ్దుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా, అక్బరుద్దీన్ చాంద్రయానగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా 3వ తరం వారసుల్ని రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే దాదాపు 30 మంది దాకా వారసులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. తమ కుటుంబానికి రాజకీయాల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. కుమారుడి సీటు కోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేస్తూ కొడుకు రోహిత్ కు మెదక్ సీటును సాధించుకున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి బీజేపీ మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చింది. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు 2 సార్లు ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయానా అల్లుడు మదన్ మోహన్ రావు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగాడు. హుజూరాబాద్ స్థానం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సోదరుడి మనవడు వడితెల ప్రణవరావు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత మల్లికార్జున సోదరుడి కుమారుడు జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యానందిత పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలోకి దిగారు. పీజేఆర్ వారసులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్నిచ్చింది. నారాయణపేట అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ పర్ణికా చిట్టంరెడ్డి బరిలోకి దిగారు. పర్ణికారెడ్డి మాజీ మంత్రి డీకే అరుణ బంధువు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ ఎన్నికల బరిలోకి దిగారు. కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జైవీర్ కు టికెట్ ఇచ్చింది. ఇలా అన్ని పార్టీల్లో రాజకీయ వారసులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ఎంతమందిని ప్రజలు ఆదరిస్తారు అన్నది డిసెంబర్ 3న తేలిపోనుంది. తెలంగాణ మహమ్మద్ అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ లో పోటీ చేయించడం వెనక కాంగ్రెస్ కు లెక్కుందా? సామాజిక సమీకరణాలు లెక్కలేసుకుని హస్తం పార్టీ సీటు కేటాయించిందా? మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కాదని అజారుద్దీన్ కు సీటు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలున్నాయా? రచ్చ గెలిచిన అజార్ ఇంట గెలవగలరా? మహమ్మద్ అజారుద్దీన్ క్రికెట్లో వరల్డ్ క్లాస్ ప్లేయర్. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బేసిక్గా హైదరాబాదీ అయినప్పటికీ 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. యూపీ తన సొంత ప్రాంతం కాకపోయినప్పటికీ గెలుపొందాడు. అలా రచ్చ గెలిచిన అజారుద్దీన్ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. అయితే 2014, 2018 ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత రాష్ట్రం నుంచి బరిలోకి దిగాడు. అది కూడా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని చోట గెలిచిన అజారుద్దీన్ ఇప్పుడు ఎంట గెలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దించుతోంది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థి గుణగణాలు, బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజల్లో మంచి గుర్తింపున్న నేతలకు కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించింది. మహమ్మద్ అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సీటును కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కాదని అజారుద్దీన్ కు సీటు ఇవ్వడంలో అనేక కారణాలున్నాయి. అన్ని లెక్కలు చూసుకున్న తర్వాత ఫైనల్ గా అజారుద్దీన్ కు సీటు కన్ఫర్మ్ చేసింది. క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన అజారుద్దీన్ ఫస్ట్ టైం అసెంబ్లీ బరిలోకి దిగాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీగా ఉన్నారు. ఏ పార్టీ అయినా అభ్యర్థులైనా మైనార్టీలను ఆకట్టుకోవాల్సిందే. ఈ నియోజకవర్గంలో మైనార్టీలే డిసైడింగ్ ఫ్యాక్టర్. వారంతా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థిదే విజయం. కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. 2,90,000 మంది ఓటర్లున్నారు. ఇందులో 25 నుంచి 30% ఓటర్లు మైనార్టీలే. వారి ఓట్లు గంపగుత్తగా అజారుద్దీన్కి పడితే విజయం ఖాయమనే ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. పైగా అజారుద్దీన్ కు మైనార్టీ వర్గాల్లో మంచి పేరు కూడా ఉంది. మైనార్టీ ఓట్లకు మరికొన్ని ఓట్లు జోడైతే అజారుద్దీన్ గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్ వస్తుందని అందరూ భావించారు. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ ఎలా ఇస్తారు అనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విష్ణుకు చెక్ పెడుతూ అజారుద్దీన్ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపింది.
విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్టానంను కలిసిందే. అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం అజారుద్దీన్ పేరును ప్రకటించింది. బయటి రాష్ట్రాల్లో విజయం సాధించిన అజారుద్దీన్ సొంత ప్రాంతంలో కూడా గెలిచి సత్తా చూపిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు వారసులు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు వారసులకు టికెట్లు కేటాయించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఆసక్తికర పోరు జరగబోతోంది. అధికార బీఆర్ఎస్ తరపున లాస్యా నందిత పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలోకి దిగుతోంది. సింపతి ఓట్లతో ఎవరు గట్టెక్కుతారన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఆసక్తికర ఫైట్. ఇటు సాయన్న కుమార్తె, అటు గద్దర్ కూతురు ఇద్దరూ సింపతిపై ఆధారపడ్డారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. కొన్ని చోట్ల తండ్రుల స్థానంలో తనయుడు పోటీ చేస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులు టికెట్ దక్కించుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది. అధికార పార్టీ లాస్యా నందితను దించితే అటు కాంగ్రెస్ వెన్నెలను బరిలోకి దించింది. మాజీ ఎమ్మెల్యే జి సాయన్న కుమార్తె లాస్యా నందిత ముందు నుంచే ప్రచారం చేస్తున్నారు. 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జి సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ సీటు సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ కేటాయించింది. సానుభూతితో పాటు సాయన్న పేరు కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు సీటిచ్చింది. గద్దర్ కూడా కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గద్దర్ చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరయ్యారు. గద్దర్ అంత్యక్రియల్లోనూ హస్తం పార్టీ నేతలే చొరవ తీసుకుని పూర్తి చేశారు. ముందు నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు సీటు కేటాయిస్తారంటూ ప్రచారం సాగింది. అనుకున్నట్లే వెన్నెలను కంటోన్మెంట్ నుంచి బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అటు సాయన్న కుమార్తె లాస్యానందిత, ఇటు గద్దర్ కుమార్తె వెన్నెల ఇద్దరు కూడా సానుభూతి లభిస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల కానుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. బీఆర్ఎస్ అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 19 స్థానాలను పెండింగ్లో పెట్టింది. బీజేపీ 53 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది. ఎన్నికల వేళ జంపు జిలానీలకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. బలం పెంచుకునేందుకు అధికార ప్రతిపక్షాలు పోటీపడి మరీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీలో నుంచి వస్తున్న వారికి లక్షల్లో నజరానా అందిస్తున్నారు. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీల దాకా ఒక్కొక్కరికి ఒక్కో రేటును ఫిక్స్ చేశారు. దీంతో లక్షల రూపాయల నగదు చేతులు మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అంతలోపే ఏం చేయాలో అంతా చేసేస్తున్నారు పోటీలో ఉన్న అభ్యర్థులు. స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకుంటే ఓట్లు పడతాయన్న కారణంతో అభ్యర్థులు ఖర్చులకు వెనకాడటం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల కోసం పార్టీలు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. భారీగా క్యాష్ ముట్టచెప్పి తమ వైపు తిప్పుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలు, మండలాలు, పట్టణాల్లో ఓటర్లపై ప్రభావం చూపే ముఖ్య నేతలకు 10 లక్షల నుంచి 30 లక్షల దాకా ఇస్తున్నారు. గ్రామస్థాయి నేతలకు 1 లక్ష నుంచి 5 లక్షల దాకా ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొందరు కీలక నేతలకు క్యాష్తో పాటు కార్లు, బంగారం కూడా ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జంపింగ్ జిలానీల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లోకల్ ప్రజాప్రతినిధులు, సెకండ్ క్యాడర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్లను బుజ్జగించేందుకు ఆయా నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను పంపించినా ఫలితం కనిపించడం లేదు. ఇలాంటి లీడర్లకే కాంగ్రెస్ అభ్యర్థులు ఎరవేస్తున్నారు. బీఆర్ఎస్లో కొనసాగుతున్న రెండో స్థాయి నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్లే కావడం, పైగా ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉండడంతో ఈజీగా పార్టీ మారుతున్నారు. సొంత పార్టీ లీడర్లను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. దక్షిణ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. వాళ్ళు పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 నుంచి 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసినా ఒప్పుకోలేదని తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చే లీడర్లకు కాంగ్రెస్ నుంచి భారీ ఆఫర్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లాలో పార్టీ మారిన కౌన్సిలర్లకు 30 లక్షల నజరానా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న మిగతా కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ క్యాండిడేట్, సర్పంచులు, చోటమోటా లీడర్లు చేజారిపోకుండా అడ్వాన్స్ రూపంలో లక్షలు ముట్ట చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు వలసొస్తున్న నేతలకు పోటాపోటీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉండడంతో మిగిలిన నియోజకవర్గంలోని క్యాండిడేట్లు ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పక్క నియోజకవర్గాలను చూసి తమ సెగ్మెంట్లోని లీడర్లు కూడా అసమ్మతి రాగం అందుకుంటున్నారని వాపోతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఖర్చు జనరల్ స్థానాల్లో 50 కోట్ల వరకు, రిజర్వ్డ్ స్థానాల్లో 30 కోట్ల వరకు ఉండవచ్చని అభ్యర్థుల అంచనా. లోకల్ లీడర్లకే 10 నుంచి 30 లక్షల దాకా ఇస్తూ ఉండడంతో మరో 50 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలతో పాటు పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారికి భారీగా ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి కూడా నజరానాలు అందిస్తున్నట్లుగా తెలిసింది. అంతా బాగానే ఉంటుంది, కానీ అఫిడవిట్ లోనే కాలేస్తారు. కావాలని చేసినా తెలియక జరిగినా చివరికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా వనమా వెంకటేశ్వరరావు, బండ్ల కృష్ణమోహనే అందుకు ఉదాహరణ. ఇప్పటికీ కొందరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అందుకే అనర్హత పిటిషన్లకు ఛాన్స్ ఇవ్వకుండా అఫిడవిటే సరిగ్గా ఇస్తే ఈ టెన్షనే ఉండదు కదా అంటోంది ఎన్నికల కమిషన్. ఎలక్షన్ అనగానే ప్రచారం, పర్యటన, సభలు, సమావేశాలు, కార్యకర్తల హడావిడి సర్వసాధారణం. ఆ గోలలో పడి అసలు విషయాన్నే తూతు మంత్రంగా ముగిస్తారు. దాని పేరే అఫిడవిట్. ఏదో ఒకటి నింపేసి ఇచ్చేస్తే ఒక పనైపోతుందనుకుని కొన్ని కీలక విషయాలని స్కిప్ చేస్తారు. అక్కడే అసలు పీటముడి పడుతుంది. అది కాస్త మెడకు చుట్టుకుంటుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. ఒకవేళ న్యాయస్థానంలో చేతులెత్తేస్తే అనర్హత వేటు పడుతుంది. రెండో స్థానంలో ఉన్నవారు ఎమ్మెల్యేగా తెరమీదకొస్తారు. క్రితంసారి జరిగిన ఎన్నికల్లో కొందరు తప్పులు ఫిల్ చేసి కోర్టులో తేలిపోయారు. కొన్ని పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వనమా వెంకటేశ్వరరావు కేసునే తీసుకుంటే ఆయన 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి గెలిచారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. అందులో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారని జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. 5 లక్షల ఫైన్ కూడా వేసింది. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ని ఆదేశించింది. ఇక మరో ఉదాహరణ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన 2018 ఎన్నికల్లో గెలిచారు. అయితే అఫిడవిట్ తప్పుల తడక అని ప్రత్యర్థి అభ్యర్థి డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బండ్ల కృష్ణమోహన్ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. 2.5 లక్షల జరిమానా విధించిన కోర్టు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. అయితే వనమా, బండ్ల సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వనమా, బండ్ల ఈ ఇద్దరు జనం ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. అందులో డౌటే లేదు. ఆ విషయంలో కోర్టు కూడా ఎక్కడా తప్పు పట్టలేదు. కానీ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలే సరిగ్గా లేవని తెలిపింది. కొన్ని విషయాలను దాచినందుకో, తప్పుగా ప్రకటించినందుకో కారణం ఏదైతేనేం అనర్హత వేటు పడింది. వారి తర్వాత రెండో స్థానంలో నిలిచిన వారిని విన్నర్లుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఇలా 2 పిటిషన్లు మాత్రమే కాదు, ఇలాంటివి హైకోర్టులో సుమారు 30 వరకు ఉంటాయి. అందులో 25కు పైగా పిటిషన్లు ఒకే పార్టీకి చెందిన నేతలపై దాఖలయ్యాయి. పలువురు మంత్రులపై కూడా ఎన్నికల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎన్నికపై వివాదం నడుస్తుంది. ఇక చెన్నమనేని రమేష్తో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి. అందుకే అఫిడవిట్ని నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజుల క్రితం అందరికీ బీఫారాలు ఇచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రత్యర్థులు టెక్నికల్గా కొట్టాలని చూస్తారు, దొరకద్దు అన్నారు. అంటే దానర్థం అఫిడవిట్లు జాగ్రత్తగా నింపండని కేసీఆర్ హెచ్చరించారు. అవును, అఫిడవిట్ హడావుడిగా పూర్తి చేసే పని కాదు. అభ్యర్థి ఒకవేళ గతంలో పోటీ చేసుంటే అప్పుడు సమర్పించిన అఫిడవిట్తో ఈసారి ఇచ్చేదాంతో క్రాస్ చెక్ చేసుకోవాలి. పోటీ చేసే సెగ్మెంట్లోనే కాకుండా వేరే చోట ఏమైనా కేసులున్నాయా లేవా చూసుకోవాలి. సొంత ఆస్తులే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదున్న అసెట్స్ కూడా స్పష్టంగా పేర్కొనాలి. అది స్థిరాస్తి అయినా, చరాస్తి అయినా, కంపెనీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఏమైనా ఉంటే ఆ వివరాలను మెన్షన్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, లోన్లు, వడ్డీల ద్వారా వచ్చే ఇతర ఆదాయాలను క్లారిటీగా నింపాలి. తమ పేరు మీదున్న వాహనాలను, నగలను, ఇతర విలువైన వస్తువులను బరువుతో సహా వెల్లడించాలి. ఏమాత్రం తప్పని తేలినా వేటుపడక తప్పదు. జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనశ్శాంతి ఉండదు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ఇక్కడ అఫిడవిట్లే కీలకం. అవి సమర్పించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ చెబుతుంది. కేసులు, ఆస్తులు, అప్పులు సరిచూసుకుని అఫిడవిట్ అందజేయాలంటుంది ఈసీ. లేదంటే తర్వాత కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుంది.